అంటే చాలామంది కళాకారులకి అన్నం పెట్టిన పాట ఒకటి ఉంటది. పేరు తెచ్చిన పాట ఉంటది. అట్లా మీ జీవితంలో అన్నం పెట్టిన పాట అండ్ పేరు దేవయ్య అంటారే పలానా పాట పాడింది దేవయ్యరా అని చెప్పేసి చెప్పుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి తెలిసిన పాటలే. నేను తెగిపడ్డానికి సుక్కలమని అనాథల పాట. హ్మ్. ఆ పాటకైతే సాకునూరు దేవాయి ఈ పాట పాడితే వినాలి రాబాయి హ్మ్. అద్భుతంగా నేను ఓన్ చేసుకొని పాడేవాడిని. అంటే రచించిన మురళీమోహన్ సార్ ఒక టైపు పాడుతుండే, కాకపోతే నేను ఒక టైపు దాన్ని చూన్ అదే కానీ దాన్ని ఒక ఆతురతతో పాడేవాడిని. నా ఓన్ చేసుకొని పాడిన అట్లా నాకు బాగా పేరు వచ్చింది. ఆ పాట పాడి వినిపిస్తాను. పల్లవ చరణం వినిపిస్తా. కని పెంచి మన నల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలు ఏ విధంగా ఉంటారు, పుట్టగానే ఆ చెత్త కుప్ప పాలైపోయినటువంటి బిడ్డ ఏ విధంగా బాధపడతాడు, ఏ విధంగా తల్లి లేదు తండ్రి లేదు, గాలికి పెరిగి ఆకలికి అన్నానికి చలికి వానకు నిద్రకి సమస్త వ్యవస్థకి దూరం అయిపోయి ఆ కష్టం ఆ కన్నీరు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చూసినావు కదా మొన్నటికి మొన్న మానవులు ఏ విధంగా మనుషులు ఏ విధంగా తయారవుతారు, మృగాలుగా మారిపోయి ఏ విధంగా అయిపోతారు. కాబట్టి అనాథల పాట తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాథలం. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల గోసిండో 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల గోసిండో 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. ఆనాటి ఆ కుంతి కర్ణుణ్ణి గనలేదా, అయ్యలార మీరు ఆ కథ వినలేదా. తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాథలం. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు దాగలేదు, ముగ్గు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి వట్టి నడువలేదు. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు దాగలేదు, ముగ్గు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి వట్టి నడువలేదు. కళ్ళు తెరువని నన్ను కర్మకు వదిలేసి మర్మంగా నీ పీడ వదిలించుకున్నావే. పేగు తెంచిన తల్లి పేరు వెట్టకపాయే, జన్మనిచ్చిన తండ్రి కూడు వెట్టకపాయే. ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందా, ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే, ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే. పుట్టినప్పుడే నన్ను సంపుతే బాగుండే. తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాథలం. కాలు జారిన తల్లి ఎవ్వరో, కళ్ళ కావురమచ్చిన తండ్రి ఎవ్వడో, కన్ననాడే ఇడిసినారు, బతికి ఉన్న నన్నే మరిసినారు. కాలు జారిన తల్లి ఎవ్వరో, కళ్ళ కావురమచ్చిన తండ్రి ఎవ్వడో, కన్ననాడే ఇడిసినారు, బతికి ఉన్న నన్నే మరిసినారు. తప్పు చేసిన వారు తప్పించుకున్నారు, తలవంపుతో నేను తలదించుకున్నాను. గుడిలో
గుడిలోని దేవుడు గుడ్డివాడైనాడు, దిక్కులేని నన్ను గుర్తించకున్నారు. కరుణ లేనివా నా తల్లిదండ్రి, కరుణ లేనివో నా తల్లిదండ్రి, కరుణ లేనివో నా తల్లిదండ్రి, నాలాగ తమ్ముణ్ణి పారయ్యకండి, నాలాగ తమ్ముణ్ణి పారయ్యకండి. మీరు వాడుతుంటే కళ్ళబట్టే నీళ్ళు వచ్చింది నాకు. ఎట్లా ఇవన్నీ అంటే ఇన్ని పదాలు ఇవన్నీ ఎట్లా జోడిస్తారు మీరు? ఎట్లా తీసుకొస్తారు ఈ పదాలను? ఇక్కడ చాలా మంది జానపద కళాకారులు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు. అలాంటిది వాళ్ళందరూ ఈ విధంగా ఏ విధంగా మీరు పదాలన్నీ తీసుకొస్తారు? ఏ విధంగా పదాలు ఈ పాట రాసింది మురళీమోహన్ సార్ అని పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారు. చాలా పాటలు రాసిండు ఆయన, చాలా అద్భుతమైన పాటలు రాసిండు.